ప్రపంచ స్థాయి క్రూయిజ్ టెర్మినల్స్ ఇప్పటికే మనకి విశాఖపట్నంలో వచ్చింది. భారతదేశంలో తొలి క్రూయిజ్ టెర్మినల్ అని చెప్పాలి. అంటే విదేశాల నుండి రావాలనుకున్న పర్యాటకులు బై రోడ్డు రావచ్చు, అంటే మన పొరుగు దేశాలైతే లేదు బై ఫ్లైట్ వస్తుంటారు. అలా కాకుండా సముద్రంలో ఆస్వాదిస్తూ రావాలనుకునే వాళ్ళు, సముద్ర రవాణా ద్వారా తక్కువ ఖర్చుతో రావాలనుకున్న, సముద్రం లగ్జరీ ఎంజాయ్ చేస్తూ రావాలనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రయాణికుల కోసం వాడేదే క్రూయిజ్లు. ఈ క్రూయిజ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటిదాకా విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆచరణలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి టెర్మినల్స్ని ముంబైలో ఒకటి, గోవాలో ఒకటి, చెన్నైలో ఒకటి ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. వాస్తవం సింగపూర్ ఆర్థిక వ్యవస్థలో క్రూయిజ్ అన్నటువంటిది కూడా కీలకం. అక్కడికి వెళ్ళే టూరిస్టుల్లో క్రూయిజ్ ద్వారా వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. అలాంటి నేపథ్యంలో అతిపెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి భారతదేశంలో ఈ అడుగులు మోడీ సర్కార్ తాజాగా వేస్తోంది.